మా డాడీ బర్త్డే అంటే మా అమ్మకు ఒక పెద్ద పండగ అండి. అసలు పండగలానే చేస్తుంది అనమాట. సో అమ్మ బర్త్డే కూడా డాడీ బర్త్డే రోజు చేసుకుంటుంది, August 10th. డాడీకి నచ్చిన విధంగా డాడీ ఇంతకుముందు వచ్చిన మదర్స్ నెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి డాడీని తీసుకెళ్ళాం అనమాట లాస్ట్ టైం. ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. మళ్ళీ అదే మదర్స్ నెస్ట్లో డాడీ బర్త్డే సెలబ్రేట్ చేశాము. డాడీ మమ్మీ ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆయన లేని లోటు ఎంతుందో నేను చెప్పలేని మాటల్లో. నేనంటే ప్రాణం అండి ఆయనకి. నాని 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 అని పిలుస్తుంటారు. చాలా మిస్ అవుతున్నానండి డాడీని. ఐ లవ్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్. మీ దీవెనలు మాకు ఉండాలని ఆశిస్తున్నాను. లవ్ యూ సో మచ్ డాడీ, మిస్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే డాడీ, లవ్ యూ సో మచ్, మిస్ యూ సో మచ్. Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మా మామగారు అనమాట. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే డాడీ, లవ్ యూ సో మచ్ అండ్ మిస్సింగ్ యూ సో మచ్ డాడీ. ఎస్, డాడీ ఫస్ట్ టైం అసలు ఆయన లైఫ్లోనే విజయవాడలో ఉండగా కూడా అంటే ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నారని మీ అందరికి తెలుసు. బట్ ఏ రోజు కూడా ఇలా ఒక ఆశ్రమంకి వెళ్దాము లేకపోతే ఇలాగ సర్వీస్ చేయాలని పాపం ఆయనకు తెలియదు. ఆయన పంపించేవారు అంతే. ఎలా అంటే జస్ట్ ఇంటి నుంచి పంపించేవారు ఎవరికైనా సరే. ఆయన వెళ్ళింది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఈ ఆశ్రమానికి వచ్చారండి. నేను బలవంతంగా, ఎందుకంటే అమ్మ చనిపోయినప్పుడు నేను అమ్మ బర్త్డేకి ఇక్కడ తీసుకొచ్చాం డాడీని. చాలా హ్యాపీ అయిపోయారు డాడీ. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుని మాట్లాడుతూనే ఉన్నాం అందరితో. అసలు చాలా హ్యాపీ అయిపోయారు. సో ఇప్పుడు అంకుల్ బర్త్డేకి ఆంటీకి ఎట్లయితే ఇక్కడ చేసామో అలానే ఇక్కడికి వచ్చి చేయాలి అని చెప్పేసి మదర్స్ నెస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. హోమ్ అవే ఫ్రమ్ హోమ్. ఈ ప్లేస్ వచ్చి మాలతి గారు రన్ చేస్తారనమాట. షీఈ్ అ బ్యూటిఫుల్ లేడీ ఇన్ అండ్ అవుట్. సో నేను 2018లో వచ్చాను. మళ్ళీ దూరము ఇంటి నుంచి కుదరకపోవడము ఏదో ఒక దాని మూలన ఎవ్రీ టైం ప్లాన్ వేసుకొని కూడా కుదరకుండా పోయేది. బట్ ఈసారి మాత్రం వి వర్ వెరీ ష్యూర్ దట్ ఇక్కడికే రావాలి అని చెప్పేసి. హౌ బ్యూటిఫుల్ ద పీపుల్ ఆర్ హియర్ అనేది లోపల తీసుకెళ్ళి చూపించవచ్చు. ఏం మాట్లాడగలను నాకు తెలియట్లేదు. డాడీకి చాలా సర్వీస్ చేయడం చాలా ఇష్టం అండి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళకి 7 సిస్టర్స్ అండి మా డాడీకి. 7 సిస్టర్స్కి మ్యారేజ్ చేసింది డాడీనే. అంటే ఇద్దరికి మ్యారేజ్ మాత్రం తాతయ్య గారు చేశారు. 5 సిస్టర్స్కి వాళ్ళ పిల్లలకి అండ్ మా అత్తలకి అందరు డాడీనే పెళ్లి చేశారండి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. అండ్ ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు కూడా మాకు ఏంటి అనేది మాకు నేర్పించారండి. ఫస్ట్ మీకు చెప్తాను ఒక చిన్న మెమరీస్, నాకు బాగా గుర్తుండిపోయే మెమరీ అనమాట. ఒక మరమరాలు అమ్ముకునే ముసలావిడ మా సందులో తిరుగుతూ ఉండేది. మరమరాలు అని. చాలా ఓల్డ్ లేడీ అండి, చాలా అంటే చాలా ఓల్డ్ లేడీ. ఆవిడ కంపల్సరీ మా ఇంటికి వచ్చి భోజనం చేసేలేదండి. మేము బయట కూర్చుంటే మేము ఏం తింటే అది నాన్ వెజ్ రోజు కరెక్ట్గా ఆదివారం రోజు వచ్చేది. మేము నాన్ వెజ్ పెడతామని చెప్పి పాపం ఆవిడ ఇంకా నాకు తెలిసి ఎప్పుడు నేను మాట్లాడుతుంది కాలం చేసి ఉంటారు. మా నాన్నగారు, మా డాడీ అదే అనమాట చెప్పేవారు. ఎప్పుడు కూడా వాళ్ళకి అలాంటి వాళ్ళకి మీరు ఫుడ్ పెట్టాలి అని చెప్పి. ఆయన అలాంటి వాళ్ళకే కాదు, సొంత ఫ్యామిలీస్ కూడా చాలా సర్వీస్. అంకిల్ గురించి చాలా చెప్పాలంటే, ఆయన పోలీస్ ఆఫీసర్ అని అందరికీ తెలుసు కదా. జైల్లో మన పాకెట్ మార్లు ఈ దొంగలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా బిర్యానీలు తినిపిస్తారు అనమాట. ఈరోజు అంకుల్ చనిపోయి 1 year ఇంకా అవ్వలేదు, 8 months అయింది. కానీ అయినా కూడా మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కూడా ఇంకా జనాలు ఆ పేరుతోనే గుర్తుపడుతున్నారు. సెలబ్రిటీ అయినా మా ఆయన వేస్ట్ అనమాట. విజయవాడలో మాత్రం మా మామగారే సెలబ్రిటీ. ఎవరికైనా అంతే, ఫాదర్ తర్వాత కొడుకు. నాకు మా సెలబ్రిటీ మా డాడీనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ బర్త్డేకి ఇలా చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ చెప్పాలి మా మమ్మీకి, మా పిల్లలు ఇద్దరికి. ఎందుకనంటే దే కేమ్ ఫర్ మీ అండ్ ఇంద్ర. ఏమో రేపు పొద్దున వాళ్ళు కూడా ఎప్పుడైనా సర్వీస్ చేయాలి అంటే దే కెన్ ఆల్సో కమ్ హియర్ కదా. వాళ్ళందరూ మేమందరమే కాదండి, మీరు చూస్తారు కాబట్టి మీకు తోచిన సహాయం దయచేసి ప్లీజ్ మేము నంబర్స్ పెడతాము. మీకు తోచినంత ఇక్కడ అసలు డిమాండ్ చేయరు, అస్సలు డిమాండ్ చేయరు. మీకు ఎంత కుదిరితే అంతే మీరు వచ్చి హ్యాపీగా మీరు డొనేట్ చేయొచ్చు. హ్యాపీగా మీరు టైమ్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. ఓకేనా? పదండి.
సంగీతం నేర్చుకున్నారా మీరు? మీ అమ్మకు వచ్చా? ఏ ఊరు మీది? హైదరాబాదేనా? ఇక్కడేనా? ఎన్ని సంవత్సరాలు? 50 ఉంటే అంతేనా? యాభై ఏళ్ళంట. అవును. పేరు చెప్పలేదు నాకు. అయ్యో ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నారు? అరే నీరాకతో నిమిషైనా నిలువగలేదే ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే పలగన్నమినది మనసు కలనైన నిన్నే తలచు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ప్రియా చాలా బాగా పాడారు. వెరీ గుడ్. చాలా బాగా పాటలన్నీ సూపర్. గుండె ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది. డాడీ ఉంటే చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే పాటలు ఆయనకి ఇష్టం. ఆయన పాడతారు బాగా. చాలా పాటలు ఇష్టం అండి. ఫుల్ అసలు ఆయనకి అన్ని పాటలు ఇష్టం. మీ పేరేంటమ్మా? నా పేరు ప్రయాగ. ప్రయాగానా? బాగుంది పేరు పేరు కదా, ఎంత బాగుంది ప్రయాగ. ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? మాది మా వాళ్ళది ఈ ఊరే హైదరాబాద్. ఇక్కడ దొమ్మాయి కూడా దోమలగూడ. కాల్వబ్ల స్కూల్ అటు పక్కన ఉంటుంది. మాదేమో అత్తగారిల్లు గుంటూరు. గుంటూరు. మా వారు గుళ్ళో పూజ చేస్తారు. మీ వారు గుళ్ళో పూజ చేస్తారా? హలో సిగ్గుపడుకు. నేనే అరే వినవా వినరావా వినవా. ఏంటి మా ఆయన్ని చూసి మీరు తెగ సిగ్గుపడిపోతున్నారు? అంత పొడుగ్గా ఉంటే నేనేం కొట్టాను లేదు. 2004. కానీ నిజంగా మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. అదంతా ఏం లేదు. చాలా మీరు చిన్నదైనా మీరు అలానే కాదు, ఇంతమందిని చూసుకోవడం అట్లా అనిపిస్తుంది. మీరు అవునవును. నేను అనుకున్నాను పుష్పమ్మ గారు. అవును పాలకూర పప్పు. అవును పాలకూర పప్పు, గోంగూర పప్పు. ఆవిడ ఎలా అంటే చాలా పూజలు చేస్తారు. అవును పూజలు బాగా చేస్తారు. తీసుకెళ్ళారండి వాళ్ళని, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారా? అంటే వేరే వాళ్ళ దగ్గర హోమ్ లో పెట్టుకోవడానికి. ఓకే ఓకే ఓకే. లక్ష్మి ఫేవరెట్ భాగ్యం అక్కడే ఉండారు. భాగ్యం చెప్పాను కదా, అవును 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 ఉన్నాయి నా దగ్గర ఆ వీడియోస్ అన్ని. ఆవిడే గట్టిగా అవును
కాదు మీ డాడీ కోసం అంటున్నాను. నేనండి మీ డాడీ అంట. బంధమేలే బంధమేలే అందమైన బంధం. నేను నీకు స్వీట్ ఇద్దాం అనుకున్నానే, వద్దా? సరే తప్ప కాదా చెప్పండి. తప్పు తప్పింది కాస్త. ఆ, అవును మరి బ్రాహ్మణులైనా సావుకారులైనా ఏ అష్టాదివారం ఈ గడ్డాలు ఎందుకు వెనకొండయా? ఆ. ఎవరికన్నా ఉండయా? శివాజీ అందరూ ఉన్నారు కదమ్మా రాజులు, ఏదో మొక్కుబడి ఉంటే పెంచుకుంటారు. మొక్కుబడి ఉంటే పెంచుకుంటారు. ఇప్పుడు నేను షూటింగ్స్ మరి అక్కడ దేవుడి దాకా పోయాక దేవుడి కాడికి పోయి తీసేస్తారు, ఆ, అంతేగాని కొత్తప్పుడు ఏం పెంచుకో. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అదొక ఫ్యాస్ట్ అయింది కానీ ఏమంతం ముఖానికి కళయపడింది. ఆ ముఖమే కనిపించదు, సగం ముఖం గడ్డంలోనే ఉంటది. చూడ ఒక వచ్చిన నలుగురు గడ్డాలేనమ్మా, చూసారా మొత్తం నలుగురికి గడ్డ. మీకు చెప్పు ఎంత వయసు? ఏడలేవు గడ్డాలు వెతుకోవటం వేసాలి. అయ్యా అందమయ్యా, అందమా ఏమన్నా? పిల్ల దొరుకుతుంది అసలుకి? అబ్బా అబ్బే మీకు మంచి వీడియో రేపు నాకు వస్తుంది వీడియో, అట్లాగే తింటాడు. నాకు అది బాధ అనిపిస్తుంది. ఎట్లా అన్నం కూడా అలానే, అన్నం తిని ఎలా కలుపుని చేస్తే స్పూన్తో తింటాడు. చేతులు పట్టుండదు. అలాగే తింటాడు. టీ చూడండి ఇలా తాగుతాడా, ఒక్క చుక్క కింద పడలేదు. నేను ప్రతిసారి వెళ్ళి భోజనాలు తినిపించేసి వస్తాను అనమాట అబ్బాయికి. ఈవెన్ హాయ్ చెప్పడానికి కూడా తనకు అట్లా వస్తుంది. చేతులు ఇలా పట్టు ఉండడు. మీదే ఊరమ్మా? మాది ఇక్కడే హైదరాబాదా? పుటక పెరుగుదల ఆంధ్ర. అవునా? ఆంధ్ర పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళనా? ఓ, ఏం పేరు మీ పేరు? నా పేరు అనసూయమ్మ. అనసూయమ్మనా? మహాలక్ష్మి, నీకు ఒకటి తీసుకొచ్చాను నేను. ఇది ఎవరికి ఇవ్వాలి చెప్పు? ఎవరికి ఇవ్వాలి? ఇది నీకే. అరే లవ్ పెట్టేసుకుంటుంది. బాగుందా? చూడు చూడు, బాగుందా? బ్లూ ఇవ్వరా? నీ బుగ్గలు పట్టుకుంటా. పళ్ళు ఊడిపోలే ఇలా పట్టుకుంటా. బాగుంది కలరు, నీకు బాగుంటది. బాగుందా? అందుకే మంచి కలర్ వైబ్రెంట్ గా. నీకు గాజులు ఇస్తుందంట. అప్పో, ఇక్కడ పెడుతున్నా.
బాగుందా బాగుందా పైసలు పెట్టినాక బాగుందా అవునా అయ్యో పల్లెలు తినలే నీకు మాత్రం లేదు నీకు ఇచ్చాం కదా ఎక్కువ తినుకోండి డాక్టర్ తిడతాడు ఇంకో డాక్టర్ కూడా తిడతాడు ఈయన డాక్టర్ గారు ఇంకో డాక్టర్ మామూలుగా లేదు అసలు ఎంటర్టైన్మెంట్ మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా అసలు ఎవరు లేనట్టే టీ పెడుతుందంట టీ పెట్టిన వచ్చా నీకు బాగానే అడిగింది టీ పెడతా అని సరే నాకు టీ తీసుకురా ఇప్పుడు లేదా చాలా పవర్ఫుల్ విజయవాడ నువ్వులే కాదమ్మా మాది విజయవాడ మీది విజయవాడ అనుకున్నావు అమ్మా మనది విజయవాడ మన ఇద్దరిది ఒకటే ఊరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది అంటే మిగతా ఏం బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు కాబట్టి సంబంధం లేదు. ఇప్పుడు వచ్చాము వాళ్ళు హ్యాపీ అవుతారంటే మా బంధువులు వచ్చినట్టు వాళ్ళ ఫీలింగ్. ఏదో 4 మాటలు మంచి మాటలు మాట్లాడతాం వెళ్ళిపోతాం. అవును, తప్పకుండా ఇటువంటి హోమ్స్ని మీరు విజిట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ బంధువులు వచ్చినంత సంతోషం వాళ్ళకి కలుగుతుంది. అందుకని దయచేసి ఈ వీడియోని చూసి తప్పకుండా రండి. I'm feeling very happy. ఓకే Because somebody is there to look after them. That's the main thing. 25 years నుంచి మా పిన్ని ₹1 ఆశించకుండా క్యాన్సర్ హాస్పిటల్కి మొత్తం డెడికేటెడ్గా ఆవిడ పాలియేటివ్ నేర్చుకుంది, క్లాసెస్కి వెళ్ళింది, కోర్సెస్ చేసింది. ఏ స్టేట్లో ఏ కోర్సులు చేస్తారో అన్ని స్టేట్లు తిరిగి నేర్చుకొని వచ్చింది. ఎస్, షీ డస్ వాలంటరీ ఫర్ క్యాన్సర్ పీపుల్. పాలియేటివ్ కౌన్సిలింగ్ చేస్తుంది తను. 25 years నుంచి నో శాలరీ, నథింగ్. అదేదో ఒక ఉద్యోగం అన్నట్టు. మేము ఎప్పుడైనా ఫంక్షన్లు పిలిస్తే నాకు రేపు హాస్పిటల్ ఉంది అని అనేసి మరీ వెళ్ళిపోతుంది అనమాట. అంతే, ఆవిడకి ఆ హాస్పిటలే ప్రపంచం. సో మా నెల్లూరులో IRCS ఇండియన్ రెడ్ క్రాస్ అనమాట, దాంట్లో తను చేస్తుంది. మా పెద్దనాన్న పేరు మీద 10 lakhs డొనేట్ చేసి ఒక వార్డ్ అంతా కట్టించింది. యా, షీ ఈజ్ కంప్లీట్లీ ఇంటూ దట్. సో నాకు ఇన్స్పిరేషన్ మా పిన్నినే. సో ఇప్పుడు మా పిన్ని మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ ఈ హోమ్కి నేను రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మా రాజేష్ వాళ్ళ ఫాదర్ బర్త్డే, ఆయన చనిపోయి 1 year అవుతుంటే ఆ బర్త్డే ఈ ఓల్డేజ్ హోమ్లో చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ప్లస్ ఇక్కడుండే ఈ మదర్స్ అందరినీ కూడా చూసుకుంటున్న మాలతి గారు, ప్లస్ వాలంటీర్గా వచ్చిన లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా లక్ష్మి, వీళ్ళందరూ కూడా వచ్చి, ఆ పాప కూడా వచ్చి ఎంతో సర్వీస్ చేస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలా హోమ్లీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇదే మా ఇల్లు అని. వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే ఇక్కడ కేర్ అనేది చాలా బాగుంది అనేది. సో చాలామంది కూడా ఇటువంటి అంటే ఇలా చూసుకుని రేపు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నిజంగానే మా అక్క అన్నట్టు భయమేస్తుంది. బట్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ గుడ్ చిల్డ్రన్ హూ టేక్ కేర్ ఆఫ్ అస్. అండ్ దెన్ అందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలి. తల్లిదండ్రుల్ని ఇలా వదిలేసి హోమ్స్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరంగానే ఉంది. బట్ కానీ ఇలా వదిలేసిన వాళ్ళకు ఒక తల్లిగా మాలతి గారు వాళ్ళని చూసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. కొంత టైం అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా వచ్చి ఇలాంటి హోమ్స్లో స్పెండ్ చేస్తే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ వీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ.
చాలా చాలా హ్యాపీ. అంటే నా కోసం వీళ్ళందరూ వచ్చినందుకు ఆంటీకి, సో అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మా డాడీ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు డాడీ చాలా హ్యాపీ అయిపోతారు. ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు భలే అసలు పాటలు పాడుతూ అందరితో పాటలు పాడించుకుంటూ బాగా టైం స్పెండ్ చేశారు ఆంటీ. నేను అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు టైం కుదిరినప్పుడు అట్లీస్ట్ మంత్లీ వన్స్ మీరు వచ్చి విజిట్ చేసి, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, వాళ్ళకి ఏది డబ్బులు అక్కర్లేదు, లేకపోతే వాళ్ళకి ఏదేదో కావక్కర్లేదు, వాళ్ళకి టైం స్పెండ్ చేస్తే చాలు. వాళ్ళతో ఒక ప్రేమని అందిస్తే మాత్రం వాళ్ళు హ్యాపీ కూర్చొని కబుర్లు చెప్తూ అలా మాట్లాడితే చాలా హ్యాపీ అయిపోతారు. అలా మీకు తోచిన సహాయం, కొంచెం సహాయం కూడా నేను చెప్పను, మీకు తోచింది మీరు వాళ్ళు ఇవ్వగలిగితే చాలా హ్యాపీ సపోర్ట్ ఉంటుందన్నమాట. అందరు పెద్దవాళ్ళు చూసారు కదా ఎంత ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఇక్కడ, వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేస్తే నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలతి గారికి అయితే చాలా చాలా పెద్ద థ్యాంక్స్ నిజంగా అండి. మీ ఓపికకి, ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి. భగవంతుడికి డెఫినెట్లీ థ్యాంక్స్ ఉంటుంది, బట్ ఓపిక ఇవ్వాలి కదా మనకి. మనం ఇదంతా చేయడానికి భగవంతుడు మనకు ఓపిక ఇవ్వాలి, మనం అన్నీ చేసుకోవడానికి. మీ పేషెన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. ఒక పరిచయము, కొన్ని సంవత్సరాలు, ఇదిగో ఈ పిల్ల లక్ష్మి, నేను చూపించా ఈ హోమ్, తను కంటిన్యూ అయింది, హోమ్ని అడాప్ట్ చేసేసుకుంది మొత్తానికి. సో ఇంత చిన్న వయసులో నువ్వు ఇంకా చాలా చాలా చేయాలి, ఓకేనా? తప్పకుండా. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నో ఐఎమ్ నాట్ క్రైయింగ్. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు వచ్చి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు వచ్చి మీకు తోచింది ఒక పూట భోజనం పెట్టగలిగితే ఒక పూట భోజనం, మీరు రెస్టారెంట్లకు వెళ్ళే ఖర్చు, మీరు సినిమాలకు వెళ్ళే ఖర్చు, ఒక నెల రోజులు మీరు మానుకుంటే ఒక సినిమాకి ఒక టికెట్ 500 రూపీస్, మళ్ళీ దాంట్లో మీరు పాప్కార్న్ కొనుక్కొని అన్నీ చేయాలంటే ఒక మనిషికి 1000 రూపాయలు. మీ ఫ్యామిలీలో 4 అంటే 4000 అవుతాయి. ఆ 4000 ఇక్కడికి వచ్చి ఇవ్వండి, మీకు 4 లక్షల పుణ్యం మీకు వస్తుంది. అంతే కదా? సో మీరు ఒక 4000, పోని 2000, మీరు మామూలు టికెట్లు వెళ్తున్నారంటే 200 అనుకుందాం, అట్లా అనుకున్నా 2000 రూపాయలు. సో మీరు ఒక 2000 రూపీస్. వీళ్ళేమో చికెన్లు మటన్లు తినే ఏజ్ కాదు వీళ్ళది. వీళ్ళకి ఒక పప్పు, సాంబారు, ఒక వెజిటబుల్, కుదిరితే అంత పెరుగు, లేదంటే మజ్జిగతో కూడా అడ్జస్ట్ అయిపోతారు. సో అట్లా వెరీ లిమిటెడ్ మెనూ వీళ్ళది. ఆ మెనూ కూడా మనం ఎఫర్ట్ చేయలేకపోతే మాత్రం ఇంకా అంతకంటే మనం ఇంకేం చేయగలం. సో నేను అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ నేను నంబర్ పెడతా, డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతా, మ్యాప్ పెడతా. ఎవరెవరైతే మా ఫ్యాన్స్ ఉన్నారో, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఉన్నారో, వ్యూవర్స్ ఉన్నారో, దయచేసి ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయండి. దట్స్ ఆల్ ఐ విల్ ఆస్క్. మీ పేరెంట్స్ని మీరు బాగా చూసుకుంటారు, ఇక్కడికి వచ్చి వీళ్ళని కూడా చూసుకోండి కాసేపు. దే విల్ బి వెరీ హ్యాపీ, మిమ్మల్ని ఓన్ చేసేసుకుంటారు. సో తప్పకుండా ఇక్కడికి రండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా కుదిరితే, ఇది నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్, ఈ బిల్డింగ్ది రెంట్ వచ్చి 22,000 పర్ మంత్. ఇఫ్ ఎనీబడి కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ మనీ, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఒక 1 year లీజ్, మీకు అందరు ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు నాతో సహా, నేను కూడా చేస్తా, మీరు చేయండి. ఏముంది, అందరం కలిసి చేస్తే 3-4 సంవత్సరాలు రెంటే కట్టక్కర్లేదు, అంతే కదా? సో అప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో అందుకని దయచేసి వి ఆల్ విల్ మేక్, నేను నంబర్ పెడతాను, మీరు అందరూ కూడా డైరెక్ట్గా మీరు ఇక్కడికే వచ్చి చేయండి, నాకు ఎవరు ఏం చేయక్కర్లేదు. ఇక్కడికి వచ్చి శుభ్రంగా మీకు తోస్తే 2 నెలలు రెంట్ కట్టండి, కుదిరితే 6 నెలలు కట్టండి. అట్లీస్ట్ ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళకి రెంట్ గొడవ ఉండదు అనమాట, హ్యాపీగా ఉంటారు. ఓకేనా? అంతే అడుగుతున్నాను, ఇంకేం అడగట్లేదు. ఒక కంపల్సరీగా నేను వచ్చి 6 years అయింది, ఆ ప్లేస్ని చాలా బాగా చూసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా వచ్చేస్తే ఇంకొక 6 సంవత్సరాల వరకు ఆవిడకి ఒక టెన్షన్ ఉండదు, అట్లీస్ట్ మిగిలిన ఆవిడ చూసుకుంటారు. అట్లీస్ట్ ఇంటి టెన్షన్ ఉంటుంది మాలతి గారికి, అంతే కదా? సో అదొక్కటి చేయండి అంతే. సో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, దయచేసి మీరు అది చూసుకోండి. నాది ఇది పర్సనల్ రిక్వెస్ట్. అంకిల్ హ్యాపీ బర్త్డే అండ్ వి లవ్ యూ. సో బ్రేక్ఫాస్ట్ 600, డిన్నర్ 600, లంచ్ మాత్రమే 800. ఓకే, సో అన్నీ కలిపి ఒక డేకి 2000 రూపీస్ అవుతుందండి. అంటే నెలకి 3 2s 60,000 రూపీస్ అవుతుంది. 10 మంది వస్తే హ్యాపీగా 6,000 చొప్పున వేసుకున్న ఆ నెల భోజనం వెళ్ళిపోతుంది. సో దట్స్ ఆల్ ఐ విల్ సే. సో మీ ఇష్టం, ఇంకా నంబర్స్ పెడుతున్నాము, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. నాకు నమ్మకం ఉంది మీ అందరి మీద, మీ అందరికి తెలుసు
నేను ఉట్టిన ఏ నంబరు పెట్టను, ఉట్టిన ఏ వీడియో చేయను. 10 మందికి ఉపయోగకరమైన వీడియోనే నేను పెడతా, అట్లయితేనే చేస్తా. సో ఐ హోప్ మీరు తప్పకుండా ముందుకు వస్తారని అనుకుంటున్నా. ఎవరెవరైతే ముందుకు వచ్చారో దయచేసి నాకు కింద మెసేజ్ పెట్టండి, ఓకేనా? భూదేవి కల్పనవియ పుట్టెనో సీతమ్మవియ జనక మహారాజంట్ల వియ్యాలో సెపెనో సీతమ్మవియాలో ఇల్లు ఇరవలేక వియ్యాలో ఇగిపోయి వియ్యా ఉత్తరపు రాజులు వియ్యాలో సీతనడుగొచ్చిరి వియ్యా కొడుకుల్లో గంతల్లి వియ్యాలో కోటికి పొడిగెత్తు వియ్యాలో. అన్న చేయిస్తే ఇట్లా అని ముద్దు పెట్టుకొని ఇట్లా అనింది, నేను చేయిస్తే మళ్ళీ తినిపో అన్నం అనింది. ఇంకా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అయితే రిచర్డ్స్కి. సండే యాక్చువల్లీ పాపం చర్చ్ ఉంటుంది, అయినా సరే బట్ స్టిల్ నేను పిలిచిన వెంటనే అక్క పిలిచిందని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత మా ఇద్దరు త్రిమూర్తుల్లో 2 మూర్తులు ఒకడింట్లో ఉన్నాడు, వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే పాపం కంటిన్యూస్గా వర్క్ చేసి సండే బ్రేక్ తీసుకుంటామని అన్నారు, అయినా కూడా దే ఆల్సో మేడ్ ఎ పాయింట్ టు కమ్ హియర్. లేదు మేము వస్తాము అని చెప్పి చక్కగా వచ్చారు వాళ్ళిద్దరు. సో మీకు కూడా థ్యాంక్స్ రా. పర్లేదు, నాకు థ్యాంక్సా తీసుకొచ్చినందుగా. రెగ్యులర్గా వద్దామరా ఇక్కడికి? మా వాళ్ళు బాగా సేవాభావం ఉండేవాళ్ళండి. సో అందుకనే నాకు కూడా నా టీం అలా దొరికినందుకు నేను చాలా హ్యాపీ. చాలా పోదామా ఇంకా? లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా? లక్ష్మి మదర్స్ నెస్ట్కి ఫౌండేషన్ ఈవిడ అయిపోయింది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు నాకేమైనా కావాలంటే నేను లక్ష్మిని అడగాలి. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. వెల్కమ్, మళ్ళీ వస్తాం. డెఫినెట్లీ.